నంద్యాల ట్రాఫిక్ సీఐగా చాంద్ బాషా బాధ్యతలు చేపట్టిన వెంటనే పట్టణంలో ఎక్కడా కూడా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు వాహనాలు ఇబ్బందులు పడకూడదని సంకల్పంతో పట్టణంలో ఉన్న ప్రధాన కూడలిలో పరిశీలించారు. అదేవిధంగా పట్టణంలో ఎక్కువగా ట్రాఫిక్ అంతరాయం కలిగించే ఆటోలు, ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పై అవగాహన కల్పించారు. ఆటోలు ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడ వెనకాల వస్తున్న వాహనాలకు కూడా గుర్తించకుండా ఏ విధంగా చేస్తున్నారని ఆటో డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా కానీ ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే మాత్రం సహించే ప్రసక్తే లేదని మాటలతో చెప్పాను. వినకుంటే అంతే, నేనేదో చూపిస్తా. వాహనదారులకు ప్రజలు, డ్రైవర్లు నాకు సహకరిస్తే మీకు అన్ని విధాలుగా సహకరిస్తా, కాదు కూడదంటే మాత్రం పోలీస్ అంటే చూపిస్తా అంటూ హెచ్చరికలు జారీ చేశారు ట్రాఫిక్ సిఐ చాంద్ బాషా. ఎందుకంటే మనం వ్యాపారం చేయాలంటే ఎక్కడ జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఊపిరి నేను తీసుకొచ్చి చెప్పా. ఓకేనా? మాకు ఫ్రీ బస్సులో ఉన్నాం, మా గడుపు ఏం లేదు సార్. మేము ఏమంటున్నాం సార్, 90 నుంచి ఉన్నాం సార్, 1990 నుంచి ఎందరి కంప్లైంట్ సార్ మా గడ మన నంద్యాల పబ్లిక్ ఎంత పెరిగింది. అప్పుడు కలెక్టర్ ఆఫీస్ లేదు, ఎస్పీ ఆఫీస్ లేదు. ఇన్కన్వీనియన్స్ లేకుండా ప్రజలకు పూర్తిగా మేము రక్షణ, శాంతి కల్పించాలని మా బాధ్యత. దాంట్లో ప్రజలంటే ఇంక్లూడింగ్ యువర్ అండ్ మై సెల్ఫ్ అందరం కూడా ప్రజలే కాబట్టి ప్రశాంత పోతారు. ఓకేనా? మీరు ఖచ్చితంగా కొద్దిగా ఏదైనా డ్రంక్ చేసి ముందే వెళ్తున్నాము. డ్రంక్ చేసి దొరికితే మటుకు హైకోర్టు యాక్ట్ ఎక్కువ పెట్టారు. డ్రంక్ డ్రైవర్ దొరికితే 1500 ముందు ఇది, ఇప్పుడు 10,500 అయింది. 10,000 రూపాయలు కట్టగలరా మీరు? 10,000 అంటే 10 రోజులు కష్టపడాలా. మీరు తాగాలన్నప్పుడు శుభ్రంగా ఇంటికి తీసుకెళ్ళి కోడినో కుక్కనో కోసుకొని ప్రశాంతంగా ఏమి తిని ఇంట్లో పడుకోండి. ఓకేనా? అంతేగాని తాగి డ్రైవ్ చేసి దొరికితే మటుకు నేను బాగా మాట్లాడతానని చెప్పేసి దాన్ని అనుకోకండి. మళ్ళీ పోలీస్ పరంగా మాట్లాడేటప్పుడు ఇబ్బంది పడతారు. ఓకేనా? మీకు ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా సినిమాలో చూపించినట్టు ర్యాష్గా మాట్లాడడం మేము చెప్తాము. తర్వాత మేము ఆ స్పార్ల ప్రకారం చట్ట ప్రకారం పోతాము, ఇబ్బంది పడతారు. తాగి ఎప్పుడు నడపొద్దని పోతారు. ఎందుకంటే మీరు సంపాదించే డబ్బు మీద మీ పిల్లలు, మీ ఫ్యామిలీస్, తల్లిదండ్రులతో ఆధారపడి ఉంటారు. కాబట్టి తాగి దొరకద్దండి. ఎవరన్నా మీకు గంజాయి విషయంలో ఎవరన్నా అమ్మడం కానీ తీసుకోవడం కానీ చేస్తే నాకు చెప్పండి. మీకు మా పోలీస్ తరఫున ఏదో మీకు సాయం చేస్తాం. అంటే ఇది ఏదో గిఫ్ట్ ఇవ్వడమో మీకు ఏదైనా ఏదో అవకాశం ఉందో చెప్పండి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. అందరూ ఈరోజు ఆటో